ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంతట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఈ మాటలు మన ప్రస్తుత ఆధ్యాత్మిక జీవితానికి ఒక హెచ్చరిక లాంటివి. నిజమే, అరణ్యంలో ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళు ప్రయాణం చేశారు, కానీ వారు ఎక్కడికి చేరుకోలేదు. వారు కేవలం గుండ్రంగా తిరిగారు. మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఒకే చోట ఉంటే మనం చేస్తున్నది అదే, కదలిక పురోగతి కాదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నామో పరీక్షించుకోవడానికి కొన్ని ఆలోచనలు మీ ముందుకు తెస్తాను. కదలిక అంటే పురోగతి కాదు. అరణ్యంలో ఇశ్రాయేలు ఖాళీగా కూర్చోలేదు. వారు ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉన్నారు, గుడారాలు వేస్తూనే ఉన్నారు, కానీ వారి ప్రయాణం కేవలం వృత్తాకారంలో సాగింది. మనం కూడా ప్రార్థనలు, కూడికలు, పరిచర్యలు అంటూ చాలా బిజీగా ఉండొచ్చు, కానీ మన ప్రవర్తనలో ఇతరుల పట్ల మనకున్న ప్రేమలో మార్పు లేకపోతే మనం కూడా ఆ కొండ చుట్టూ తిరుగుతున్నట్టే లెక్క. 10 ఏళ్ల క్రితం ఉన్న కోపం లేదా అసూయ ఈరోజు కూడా మనల్ని పాలిస్తుంటే మనం ఆత్మీయంగా ఎదగలేదని రుజువు. నిన్నటి విజయం నేటి అవసరానికి సరిపోదు. ప్రతిరోజు మనం క్రీస్తు స్వరూపంలోనికి మారడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. ఉత్తర దిక్కుకు తిరుగుడి అంటే దేవుడు వారి కొత్త దిశలో ఒక లక్ష్యం వైపు, అంటే వాగ్దాన దేశం వైపు నడవమంటున్నాడు. పదే చేస్తున్న పాపాలను ఒప్పుకొని వాటి నుండి పూర్తిగా వెనక్కి తిరగడం. పరిశుద్ధతలో ఎదుగుదల అంటే కేవలం పైకి కనిపించే భక్తి కంటే అంతరంగంలో, స్వభావంలో మార్పు రావడం. నిజమే, మనం ఒక చోట ఆగిపోవడానికి పిలువబడలేదు. పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు వైపు సాగడమే అసలైన విజయం. ప్రార్థన. ప్రభువా, పాత స్వభావాన్ని, పాత అలవాట్లను విడిచిపెట్టి ప్రతిరోజు నీలో కొత్తగా ఎదగడానికి కావాల్సిన ఆత్మ బలమును మాకు దయచేయండి. మేము ఒకే చోట ఆగిపోకుండా వాగ్దాన భూమి వంటి నీ ఆత్మీయ దీవెనల వైపు ముందుకు సాగేలా మాకు తోడై ఉండండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.